హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం తేజ సజ్జా యాక్ట్ చేసిన 'మిరాయ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీని స్టార్ట్ చేయడమే డైరెక్ట్‌గా ట్రైలర్‌లో ఏ పాయింట్‌నైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ పాయింట్‌తోనే స్టార్ట్ చేస్తారు. ఆ పోర్షన్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బ్లాక్ స్వాట్‌కి సంబంధించిన సీక్వెన్స్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏ మాటకి ఆ మాట అండి. బ్లాక్ స్వాట్‌గా మంచు మనోజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఇంకా ఈ పోర్షన్స్ అన్నీ అయినప్పటికి మూవీ ఒక 20-30 మినిట్స్ అయిపోతుంది. అక్కడి నుంచి తేజ సజ్జా గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుందండి. తేజ సజ్జా గారి సీక్వెన్స్‌కి సంబంధించి ఇంట్రడక్షన్ పోర్షన్ అండ్ స్టార్టింగ్‌లో కొన్ని పోర్షన్స్ వరకు కొంచెం ఇరిటేషన్ తెప్పించినప్పటికీ, తన క్యారెక్టర్ మెయిన్ స్టోరీకి లింక్ అవ్వడం కోసం తను రియలైజ్ అవ్వాల్సిన పోర్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ పోర్షన్స్ మాత్రం రియాలిటీకి కొంచెం దగ్గరగా చాలా చూపించారనిపించిందండి. ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్‌లో తన క్యారెక్టర్ రియలైజ్ అయిన తర్వాత ఇంటర్వెల్ వరకు వచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవైతే మాత్రం మూవీ మొత్తానికి హైలైట్ అండి. ఈ ఫస్ట్ హాఫ్‌లో ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్ ఎంత హైలైట్‌గా ఉందో, అదే రేంజ్‌లో మంచు మనోజ్ గారికి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు. అవి కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాయని చెప్పొచ్చండి. ఆ పోర్షన్స్‌లో మంచు మనోజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అయితే, దానికి మించి ఆ స్పెసిఫిక్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో కొన్ని వెపన్స్‌ని డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. అవైతే సూపర్ అనిపించాయి. చాలా యూనిక్‌గా డిజైన్ చేసుకున్నారు వెపన్స్‌కి సంబంధించి. అండ్ వాటిల్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ వస్తా ఉంటాయి. అండ్ స్టోరీలో కూడా డీప్‌గా వెళ్తా ఉంటారు. సెకండ్ హాఫ్‌లో మాత్రం 1 కాదు, 2 కాదండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్ సీక్వెన్స్ వస్తూనే ఉంటాయి. అంత హైలైట్‌గా చూపించారు సెకండ్ హాఫ్‌లో. ఈ సెకండ్ హాఫ్ మొత్తంలో చాలా అంటే చాలా స్పెషల్ సీక్వెన్సెస్ ఉంటాయి. వాటిలో నాకైతే మాత్రం స్పెషల్‌గా శ్రేయ గారికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్ ఒకటుంటుంది. అది మాత్రం టాప్ నాచ్ అనే చెప్పొచ్చండి. అండ్ మనోజ్ గారి క్యారెక్టర్‌కి సంబంధించి ఆయన అలా మారడానికి కారణం ఏంటి అనేది కూడా చూపిస్తారు. అది కూడా మంచి రీజనింగ్‌తో ఇచ్చారనే అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే మాత్రం సూపర్ అనే చెప్పొచ్చండి. చాలా చూపించారు. దాన్ని డివోషనల్‌గా కనెక్ట్ చేసిన విధానం కూడా పర్లేదు బానే అనిపించింది. ఎక్సలెంట్ సెకండ్ హాఫ్‌లో కొంచెం డిస్టర్బ్ చేసిన సీక్వెన్స్ ఏంటి అంటే అన్నెసెసరీగా మధ్యలో బ్రీతింగ్ స్పేస్‌లా కొన్ని కామెడీ సీక్వెన్సెస్ పెట్టుకున్నారు. అవైతే మాత్రం చాలా ఇరిటేషన్ తెప్పించాయండి. ఆ పోర్షన్స్‌లో నవ్వైతే వస్తది. కానీ అసలు అవసరమా ఇక్కడ ఇది? ఇంత మంచి ఇంట్రెస్టింగ్ సీన్ నడుస్తున్నప్పుడు ఎందుకివి అడ్డంగా అనిపిస్తాయి? ఇంక టెక్నికల్ విషయానికొస్తే అసలు చెప్పాల్సిన పనే లేదు. సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ ఒకలే కాబట్టి ఆయన విజన్‌ని ప్రాపర్‌గా ఆన్ స్క్రీన్ చూపించారండి. డైరెక్టర్ గారి విజన్‌కి తగినట్టే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్రాణం పెట్టేసారని చెప్పొచ్చండి. గూస్ బంప్స్ వచ్చే ప్రతి సీన్‌లో డైరెక్టర్ గారి విజన్ యొక్క పనితనం ఎంతైతే ఉందో దానికి వందింతలుందండి మ్యూజిక్ డైరెక్టర్ గారి పనితనం అయితే మాత్రం. ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి మాట్లాడుకోవాలంటే అండి, నిజంగా వాళ్ళకున్న బడ్జెట్‌లో ఈ రేంజ్ ఔట్‌పుట్ అంటే అసలు నమ్మాలనిపించట్లేదు. అంత ఎక్సలెంట్‌గా చూపించారు మనకు ఆన్ స్క్రీన్. యాక్టర్స్ కూడా వాళ్ళకున్న స్క్రీన్ ప్రెజెన్స్‌లో అందరూ కూడా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారని చెప్పొచ్చండి. స్పెషల్‌గా చెప్పాలంటే మాత్రం శ్రేయ గారి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. అండ్ మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ గాని, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ గాని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గాని చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే మాత్రం. ఇంకా డైరెక్టర్ గారి విషయానికొస్తే ఆయన తీసుకున్న పాయింటే యూనిక్ పాయింట్ అండ్ దానికి సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ కూడా ఎక్సలెంట్‌గా ఉందని చెప్పొచ్చు. మధ్యలో కొన్ని అన్నెసెసరీ సీన్స్ రాసుకున్నారు. కానీ అవైతే మాత్రం ఫ్లోని ఎక్కడా డిస్టర్బ్ చేయలేదు. ఓవరాల్‌గా నా విషయానికొస్తే మాత్రం 3 అవర్స్ ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా అలాగా స్క్రీన్‌కి హుక్ అయ్యి ప్రతి సీన్‌ని ప్రాపర్‌గా ఎంజాయ్ చేశానండి నేనైతే మాత్రం. అదండి 'మిరాయ్' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.